తర్వాత మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఈ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్న వార్త. ఇప్పుడు మనం నిన్న ఏదో బంద్ అన్నారు, సరే ఆ బంద్ ఏం బంద్ అని అడగను, కానీ ఈ బంద్ పైన ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళు మద్దతు ఇచ్చినాయి. ఇదేదో హైకోర్టు పైన అన్నారు, బీసీ బంద్ అన్నారు, నేను ఒప్పుకున్నా, అది ఏదో ఒకటి పోనీ అని. ఇప్పుడు ఇక్కడ ఈయన కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్, ఈయన బీజేపీ నాయకుడు మరి ఈయన కూడా పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఇటు పోతే ఈయన జాజుల సీనయ్య కూర్చున్నాడు పక్కన, ఈయననేమో ఆర్ కృష్ణయ్య కూర్చున్నాడు. ఇప్పుడు ఇది ఏ బంధు లెక్క చూడాలి, దీన్ని ఏ బంధు లెక్క చూడాలి? అసలు నాకు వింత విచిత్రంగా అనిపిస్తుంది బొమ్మలు చూస్తే. అందరూ మద్దతే, అందరూ శాకాహారులే, కానీ చేపల పులుసు ఎక్కడ పోయిందో దొరకలేదు. చేపల పులుసు ఏడవైంది, ఎక్కడ పోయింది అనేది ఇక్కడ వింత విచిత్రం. ఇక్కడ ఈయన గారు కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ ఉన్న చేద్దాం, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన గారు బీజేపీ పార్టీ, వీళ్ళిద్దరు బీసీ నాయకులు బీసీ సంఘాలు పెట్టుకున్నారు, అదేం సంఘము పెట్టిరు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. దేనికోసం? 42% రిజర్వేషన్ కోసం. ఇది ఎవరికి వస్తుంది? బీసీలకు వస్తుంది. ఇది ఎవరైతే ఈ 42% రిజర్వేషన్ ఇస్తారని ఎన్నికల ప్రచారం చేసిరు, అది కాంగ్రెస్ ఆ బీజేపీ అంటే కాంగ్రెస్. ఇంకో నా ఒంటి పైన ఉంది కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అవునా కాదా? ఇప్పుడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి కాగానే 9th షెడ్యూల్లో పెడతాం, 9th షెడ్యూల్లో పెట్టి ఈ రాష్ట్రంలో తలకాయలు లెక్క పెట్టి ప్రతి తలకాయ లెక్క పెట్టి వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇచ్చి ఇతనా ఉస్సేదారి జితనా బాగేదారి అని పత్తిత్తు వేషాలన్నీ వేసి చెప్పినప్పుడు మరి రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం ఇలా రాజ్యాంగబద్ధంగా 50% దాటొద్దనే స్లాబ్ ఉన్నది. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టు ఇది 69% పోతుంది కాబట్టి వీళ్ళు స్టే ఇచ్చారు, ప్రజెంట్ స్టేనే ఇచ్చారు, కొట్టేరే ఇంకా ఓ 4 వారాలు గడువిచ్చారు. ఇప్పుడు స్టే ఇచ్చినప్పుడు ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళ గైడ్ లైన్స్ విరుద్ధంగా తీర్పు చెప్పే అవకాశం ఈ దేశంలో ఏమైనా ఉందా? నాకు తెలిసి కసబ్ గానికి ఉరిశిక్ష చేయొద్దంటే ఎవడన్నా ఒప్పుకుంటాడే? లేదు, వాడు మంచోడు, వాడు బతికిరంటే వాడు ఒప్పుకుంటా? వాడు దొంగ నా కొడుక, వాడు ఈ దేశంలో ఉగ్రవాది లెక్క బతికిన వాడిని చంపాలంటాం. ఇప్పుడు సేమ్ 50% స్లాబ్ దాడుతున్న వాటికి హైకోర్టు స్టే ఇచ్చింది. వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ సంకలనాకి దొంగ ఎవడో చెప్పకుండా ఎవడైతే ఈ రిజర్వేషన్ ఇస్తాని కథలోకి గద్దెనెక్కి ముఖ్యమంత్రిగా కూర్చొని నేను రేవంత్ గౌడు, నా పేరు రేవంత్ గౌడు అని చెప్పేసి ఎవరైతే కథలు చెప్పారో ఆయన గారి పేరే ఎత్తుతలేరు, ఆయన గారి పార్టీ పేరే ఎత్తారు. వీళ్ళు బీసీ నాయకులు, వీళ్ళు బీసీల కోసం రిజర్వేషన్ తెస్తారు. ఈయన ఒక పార్టీ ఆయన ఒక పార్టీలో పండుకొని బీసీలను చూతగాలని చేసుకుంటా ఈ బీసీ బంధు పెట్టి ఈ బంధుకు అంటారుగా సంబినోడే వచ్చి అంత్యక్రియలు చేసినట్టుగా వీళ్ళు బంధు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుతప్పి. ఈ దళితులు అంతకే చేయరు. దొంగ ఎవరు అంటే దొంగ పేరు చెప్పరు. ఎవర్రా దొంగ, ఎవర్రా బీసీలకు రిజర్వ్ ఇస్తారని హామీ ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాడు కామాటి క్లేసి పెట్టినట్టు దానికి సమానం ఉండదు. నేను బీసీ సంఘం పెట్టినా, నేను బంద్ చేసినా, బంద్ సక్సెస్. ఎట్టయితే సక్సెస్. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే మనిషి బతకాలి, బతకడా వస్తారా? ఆపరేషన్ సక్సెస్ అంటే మనిషి బతుకుంటే ఆపరేషన్ సక్సెస్ రా అంటాం. మనిషి చచ్చిపోయాడు కానీ ఆపరేషన్ సక్సెస్ అని అంటారు. వీళ్ళు వచ్చిందా రిజర్వేషన్? పోనీ వస్తుందా? మీరు చేసిన బంధుతోనూ లేదు రేవంత్ రెడ్డి ఇచ్చే కథలతోనూ ఆయన తానా అంటే మీరు తందానని డాన్స్ చేసి బంధు పెట్టరు కదా, వస్తుందా రిజర్వేషన్? తెచ్చే దమ్ముందా మీ కొనుకన్నా? 9th షెడ్యూల్ చేర్పిస్తాను ఢిల్లీ తీసుకుపోయింది మొనగాన్ని జాదుల సీనేను ఆడిపోయి పిక్క రాలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చే కథలు. బంధు సక్సెస్ అయింది, బీసీలలో ఐకమత్యం ఉంది, సంతోషం, చాలా గర్వపడుతున్నా ఆ విషయంలో. ఓకే, అట్లీస్ట్ ఇప్పుడు చైతన్యం వచ్చిందని. ఇప్పుడు అలా అతుకోరు కాబట్టి నా వాళ్ళు ఏంటి వాడు రాస్తాడు చేసేపు అయితే. కానీ అట్లీస్ట్ మీరు పోరాటం చేసినప్పుడు ఎవరి పైన చెప్పాలి కదా. ఇప్పుడు మా కలవకుండ కవిత కామె ఎలుగుతారో బిడ్డ
ఆవిడేం బీజేపీ వాళ్ళు కారణం అంటది. అలాగే 23 వీకిచ్చిండు. ఈయన కాంగ్రెస్ ఆయన గట్టిగా 3 మంత్రులకు ఇవ్వలేదు. ఈ మొనగాడు ఈయన బీసీ అని చెప్పుడు గౌడని. బీజేపీ దేశంలో ఓబీసీ ప్రధానమంత్రి అది బీజేపీ పార్టీ ఆట. బీజేపీ పాటిస్తున్న రాష్ట్రాలు రిజర్వేషన్ 50% దత్తు కొట్టేసారు. అది చెప్పారు సన్నాసులు. బటగాసి మీద వేయాలి. నాయన మీద వేస్తలేదు. ఒక నాయన మీద అన్న మీద వేసి రేవంత్ రెడ్డి గొంతుకు అయిపోయింది ఒక ఆమె. ఇప్పుడు ఆమె కూడా మాట్లాడుతుంది ఇప్పుడు బీసీల గురించి. ఇంకా బీసీ బంద్ ప్రశాంతమట. 42% కోటాకు చట్టబద్ధత కోసం కథం దొక్కిన బీసీ సంఘాలు. బంద్ ఫర్ జస్టిస్. ఏం పేరు దీని పేరు? బంద్ ఫర్ జస్టిస్ అట. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మద్దతుగా కదలి వచ్చిన ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు. మీకు నాకేం వచ్చిపోతాను, మంచి మంచి మాటలు వస్తాయి నాకు. చిలకా పలుకులు వస్తుండే నాకు అప్పుడప్పుడు. మంత్రులు రావడం ఏందిరా నాయన? వాళ్ళనే కదా ప్రభుత్వం, వాళ్ళపైనే కదా మనం చేసేది, వాళ్ళే కదా ఇవ్వాల్సింది. ఇస్తామని చెప్పిన సన్నాసులు వాళ్ళే కదా. అయ్యో నాయన, మీకు నిజంగా ఏమున్నారా నాయన? మీకు కదలని బస్సులు, మూతపడ్డ విద్యా వ్యాపార సంస్థలు. రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదు. బీసీ జేఎస్సీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అని ఆయన చెప్తానంట. రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదు. ఏం పోరు చేస్తారే చెప్పు. ఇప్పుడు ఒక్క సెకండ్ అయ్యా, వీళ్ళు పోరు చేస్తా ఉన్నారు. 22 నెలలు అవుతుంది. 22 నెలలకి వెళ్ళి కులగన్న చేసిరు, కోట్ల మంది చంపిరు. ఆ కోట్ల మందిని చంపిన ఆర్కిష్ మొత్తుకుండా ఏందా మరి బీసీల జనాభా ఎట్టదాకా అడిగిరా? అడగలే. పోరాటం చేస్తా ఉంటారు కదా, సంతోషం. 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ఓడిస్తాను చెప్పి కామా డిక్లరేషన్ ఏది రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిన్న ధర్నా చేసిండా? గల్లాబట్టి గుంజిర్రా? ఏమి రేవంత్ గౌడు అని మహేష్ కుమార్ గౌడ్ పట్టుకొచ్చిరా? ఏం చేసిరు మీరు? మంది పెళ్లికి మంగళారతి వెళ్ళినట్టు మీది ఏం పోరాటం, ఎక్కడి పోరాటం, దేనికి ఉపయోగం, దీనివల్ల ఏం ఫాయిదా అయింది? మీకు ప్రచారం అయింది, మీకు పేరు వచ్చింది, మీరు ఇంకిత 4 రూపాయలు సంపాదిస్తారు ఆ పేరు ఎత్తుకొని. గంతేగా మీరు చేసింది. ఇంకేంది? బీసీ బంధుకు అగ్రనేతలు దూరం. ఇందుకే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు. సదరు ఉత్సవాల్లో కిషన్ రెడ్డి, ప్రైవేటు కార్యక్రమంలో రామచంద్రరావు. మరి కాంగ్రెస్ ఒక్కరి పేరు రాయలేదని? రేవంత్ రెడ్డి దూరమే, పొంగులేటి దూరమే, ఉత్తమ్ కుమార్ దూరమే. మీరు ఎక్కడ వేరు? మీరేం బిక వేరు? మీరు బీసీలకు చేస్తాను బీకలేదా? రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డి నిజంగా బీసీలకు ప్రతినిధి అయితే, బీసీలకు అని చెప్పుకుంటే, మరి బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నేనే మొనగానే మరి నేను వచ్చి రేవంత్ గౌడ్ కూసుడా? అగ్రనాయకులు రేవంత్ గౌడ్ కూసోడా? రేవంత్ రెడ్డి అయిందా సడన్ గా ఇప్పుడు? ఆడ కూర్చుంటే సిగ్గు అనిపిస్తాడా? నామూష అవుతాడా? నా నాయన పోలీస్ పటేలు, నా తాత పోలీస్ పటేలు, నా ముత్తాత పోలీస్ పటేలు నేనట్ట కూర్చుంటాడు అనుకుంటా. ఏమిరా వివేకం? నీకు కొంచెమన్నా వివేకం రాదా? ఇంకా కొంచెమన్నా ఏం నష్టం ఇంకా అది ఒకటి. 2-3 మంత్రులది అదే తీరు. మంత్రులది ఎవరా మంత్రులు? కాంగ్రెస్ వాళ్ళేగా. వాని పేరు రాయాలి కదా, ఆ మంత్రుడు వాని పేరు రాస్తే బాగుంటుంది కదా. బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, వివేక్, సీతక్క, అడ్లూరి. సంతోషం. ఇక ఎవరన్నా మా నల్లగొండ రెడ్డి మంత్రులు, ఖమ్మం రెడ్డి మంత్రులు ఒక్కరి పేరు చూపిరిలా? నెంబర్ 2లు నెంబర్ 1లు ఎక్కడ వచ్చారు? ఎడమో పైరు మా బీసీలు ఓటేలే. బీసీలకు సపోర్ట్ ఏం లేదా? ఆడ మనకి రారా? బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి ఇదే రేవంత్ రెడ్డి హైకోర్టు పంపుతాడు. ఇదే రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వ్ ఇస్తాడు. బీసీ రేవంత్ గౌడ్ అవుతాడు. ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడు. ఇదే రేవంత్ రెడ్డి హైకోర్టుకు ఇంకోటి పంపిస్తాడు. అందువల్ల ప్రజలు కాకరి చుమ్ముతున్నారు సొసైటీలో. ఆ విషయం గ్రహించింది కాబట్టి, బీసీల పైన చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీ వ్యతిరేకి కాబట్టి రేవంత్ రెడ్డి దూరంగా ఉండేయాలా? 100% నేను అదే చెప్తా. దూరంగా ఉండడానికి కారణం అదే. ఎవరైనా కాదు అంటే చెప్పులు మాట్లాడదాం. ఎందుకు రేవంత్ రెడ్డి రాలే? ఎందుకు రేవంత్ రెడ్డి బంధు ప్రకటించలే? ఆయన ఎందుకు నేను మద్దతు అని చెప్పలే? ఆయన లోపల అనుకున్నాడు, కాగితాలు ఇచ్చే కాడ బిజీ ఉన్నాడు. చెప్పురు మరట. మా అన్న కాగితాలు ఇచ్చే కాడ బిజీ ఉండు, పొడుతాడు కాగితాలు ఇచ్చి అని
అని రాస్తారు ఇక.